క్రైస్తవుడికట లాభం ఉందట. లాభమేటి? లాభం అంటున్నాడేటి? విలువ వేరు. విలువ అంటే వాల్యూ. లాభం అంటే ఏంటి? దానికంత లాభం, ఇంకా లాభం ఉంది. ఏంటి లాభం? యెహోవా భక్తుల మరణం. యెహోవా కొరకు బ్రతికి చచ్చిపోయేటటువంటి వారు ఉన్నారు. అబ్రహాము అలాగే చనిపోయాడు. అతను సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించవలసిన అవసరత లేదు. అబ్రహాముకు లేదు, ఇస్సాకు లేదు, యాకోబుకి లేదు. అన్ని జనులు దేవునిలోనికి తీసుకొని రావాల్సిన అవసరత ఇశ్రాయేలుకి లేదు. కానీ క్రీస్తును నమ్మిన క్రైస్తవులకు ఏముందో తెలుసా? సర్వలోకానికి సువార్త ప్రకటించాలట. నీ స్థిరస్థి పెట్టుబడి మదుపు పెట్టాలట. అంటే నువ్వేం చేయాలి? మదుపు, డబ్బు ఖర్చు పెట్టి సువార్త ప్రకటించి దేవుని కొరకు ప్రకటించవలసినటువంటి భారము మదుపు భక్తిది. ఆ రోజు యెహోవా భక్తులకు మదుపు లేదు, నీలాంటి డబ్బు ఖర్చు లేదు. ఈ రోజు క్రైస్తవులకు డబ్బు మదుపు పెట్టాలి. సువార్త కొరకు నువ్వు ఇవ్వాలి. దేవుని కొరకు నీ ఆస్తిని అమ్మాలి. నీ బంగారం ఇవ్వాలి. నీ పొలం ఉంటే అది అమ్మేసి దేవుని కొరకు మీటింగ్ పెట్టాలి. ఇదంతా ఏమనుకున్నారు? మదుపు పెట్టావు గనుక పెట్టిన దానికి దేవుడు అన్నాడు నీకు లాభం ఇస్తానన్నాడు. ఎంత మంచోడండి దేవుడు. ఆ రోజు వాళ్ళకి పని లేదు కనుక వాళ్ళకి మరణిస్తే విలువ. నాయన నువ్వు పని చేసావు, డబ్బు ఖర్చు పెట్టి, నీకేమి ఇవ్వాలి? నేను లాభం ఇవ్వాలి. ఎంత ఇస్తానో